aspirants, welcome back to the class. ఈరోజు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఫస్ట్ చాప్టర్ ఎకానమీలో మనకి మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ గురించి ఇచ్చినాడు. ఈ రెండు చాప్టర్స్ కొంచెం టెక్నికల్గా ఉంటవి, కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్గా అనిపిస్తవి, కానీ దిస్ ఈస్ ద యాక్చువల్ థింగ్ ఆఫ్ ద ఎకానమీ. సో ఎకానమీ ఈజ్ నథింగ్ లెస్ దెన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. వేరే ఇతర సబ్జెక్ట్స్ తోటి ఎకానమీ ఏమాత్రం కూడా తక్కువ కాదు. సో ఈ కొంచెం ఏరియాని మీరు శ్రద్ధగా చదువుకుంటే ఆల్మోస్ట్ మీకు ప్రాబ్లం ఎక్కడ అనిపించదు. సో ఎకానమీలో ప్రాబ్లం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈ కంప్యూటేషన్స్ అంటే క్యాల్కులేషన్స్ ఇవి ఉంటాయి. ఆ క్యాల్కులేషన్ ఏరియాస్లో కొంచెం టెక్నికల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి కూడా అక్కడ ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఓకే, సో ఈ టూ ఏరియాస్ని మీరు జాగ్రత్తగా చదువుకుంటే రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఉన్నవి జనరల్ ఏరియాస్. సో అదర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద జనరల్ స్టడీస్, ఉదాహరణకి ఇవి చాప్టర్స్. సో దీంట్లో మీరు అన్ని జనరల్ థింగ్స్ నోట్ చేస్తారు. ఓకే, సో అగ్రికల్చర్కి సంబంధించిన పాలసీస్, హార్టికల్చర్కి సంబంధించిన పాలసీస్, యానిమల్ హస్బెండరీ ఇవి నోట్ చేస్తారు. ఇంకా ఈ రిమైనింగ్ అన్నీ కూడా జనరల్ ఏరియాస్. బట్ ఎక్కడ మీకు యాక్చువల్గా కొంచెం టెక్నికల్గా అనిపిస్తుంది అని అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేషనల్ ఎకానమీ క్యాల్కులేషన్స్, జీడిపి క్యాల్కులేషన్స్, జీవీఏ క్యాల్కులేషన్స్, ఓకే, జీడిపి దగ్గర, జీవీఏ దగ్గర. సో వీటిని మనం రాష్ట్ర స్థాయిలో జిఎస్డిపి అని అంటాం అండ్ జిఎస్విఏ అని అంటాం. మనము ఫర్దర్గా క్లాసెస్లో చూస్తాం ఏంటివి ఇవి అని. సో ఇక్కడ మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బికాస్ ద ట్రెండ్ ఆఫ్ టీచింగ్ ద ఎకానమీ ఈజ్ డిఫరెంట్. సో ఎకానమీ ట్రెండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇంకా చాలామంది దీన్ని ఎకనామిక్స్ తోటి కూడా కలిపేస్తున్నారు. ఎకనామిక్స్ తోటి కలిపేయడము, సో మేకింగ్ ఇట్ అ మోర్ క్లాసికల్ సబ్జెక్ట్. సో దీన్ని కొంచెం క్లాసికల్గా తయారు చేస్తున్నారు. సో వాట్ ఎవర్, మీరు చదవాల్సింది మాత్రము లిమిటెడ్ టు ఓన్లీ అ లిటిల్ బిట్ ఆఫ్ డాటా రిగార్డింగ్ నేషనల్ ఇన్కమ్ కంప్యూటేషన్, అంటే జాతీయ ఆదాయ లెక్కింపులు, మరియు దాంట్లో భాగమైనటువంటి బడ్జెట్ జాతీయ ఆదాయంలో భాగం కాదు. ఓకే, బట్ ఇది సపరేట్గా చదువుతాము. జాతీయ ఆదాయంలో భాగంగా చదవరు బడ్జెట్ని. సో బడ్జెట్కి సంబంధించి అండ్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికాలిటీస్ లైక్ బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఓకే, ఇటువంటి వాటి మీద ఫోకస్ చేస్తారనమాట. సో ఎనీహౌ ఈరోజు మనకి ఫస్ట్ చాప్టర్లో 1.1 అండ్ 1.2 రెండు సెగ్మెంట్స్గా ఇవ్వడం జరిగింది. సో మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్ని మనం చూద్దాం ఏముంది అని. సో దాంట్లో బ్రీఫ్ సమ్మరీ ఇచ్చినాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ సమ్మరీ ఆన్ ద స్టేట్ ఎకానమీ. సో ఒకసారి నేను మీకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నా చూడండి. ఎకానమీ అని అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎకానమీ అని అంటే వస్తు సేవల యొక్క ఉత్పత్తి. వేటి యొక్క ఉత్పత్తి? వస్తు మరియు సేవలు. వస్తు సేవల యొక్క ఉత్పత్తి చేస్తే సరిపోతుందా? వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవలని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇంకా ఇవి చాలా రకాలుగా ఉంటవి. మీరు ఏ ఉదాహరణ అయినా తీసుకోవచ్చు. వస్తువులు ఉదాహరణగా తీసుకోండి. మనము డైలీ వాడే ఎసెన్షియల్స్ అన్నీ కూడా వస్తువుల్లోకి వస్తాయి. అంటే మనం లేచిన దగ్గర నుంచి బ్రష్ యూస్ చేయడం కానివ్వండి, బాడీ వాషింగ్ కోసం యూస్ చేసేటువంటి సోప్ కానివ్వండి, వేసుకునేటువంటి క్లోత్స్ కానివ్వండి, తర్వాత మనం కూరగాయలు మార్కెట్లో తీసుకునేటువంటి కూరగాయలు కానివ్వండి, మనం వాడేటువంటి బైక్ కానివ్వండి, ఓకే, వాడేటువంటి కార్ కానివ్వండి, ఓకే, తర్వాత మనం కూర్చుండేటువంటి బిల్డింగ్ కానివ్వండి, ఓకే. సో ఇవన్నీ కూడా వస్తువులు మరియు సేవలలోకి వస్తాయి. సో వస్తు సేవలు అనేవి రెండు డివైడ్ కూడా కావు. అవి రెండు ఒకదానికొకటి పరస్పరం కాంప్లిమెంటరీ. ఓకే, బ్రష్ నీకు కావాలి అని అంటే దాన్ని తయారు చేయాలి. సో తయారు చేయడానికి ఎవరో వాళ్ళ యొక్క టైంని డెడికేట్ చేయాలి. ఓకే, అది సేవ. తర్వాత నీ క్లాత్స్ కోసం కూడా టైంని డెడికేట్ చేసి ఇస్త్రీ చేయటము లేకపోతే అట్లా చేస్తారు. బిల్డింగ్ని కట్టడానికి కూడా మేస్త్రి, కన్స్ట్రక్టర్, ఇన్స్ట్రక్టర్ వాళ్ళందరూ కావాలి. కాబట్టి దాంట్లో సేవ ఉంది. సో మొత్తానికి ఒక ప్రదేశంలో వస్తువులు మరియు సేవల యొక్క ఉత్పాదన అంటే ప్రొడక్షన్ మరియు వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, దీన్ని మనము ఎకానమీ అని అంటాం.
నార్మల్గా బయాలజీ అని అంటే ఏమంటాం? బయో మీన్స్ స్టడీ ఆఫ్ లివింగ్, లాజీ అంటే స్టడీ, బయో మీన్స్ లివింగ్. సో లివింగ్ థింగ్స్ యొక్క స్టడీ. సో దీంట్లో మనం యానిమల్స్ గురించి చదువుతాము, ప్లాంట్స్ గురించి చదువుతాము, వీటన్నిటి గురించి చదువుతాము. ఫిజిక్స్ అని అంటే స్టడీ ఆఫ్ ద మెటీరియల్ అని చెప్పేసి, మెటీరియల్ గురించి. ఇక్కడ కూడా మెటీరియల్ ఉన్నవి చూడండి ఒకసారి, ఇక్కడ కూడా మెటీరియల్ ఉన్నవి ఎకానమీలో. కాకపోతే ఈ మెటీరియల్ ని మనం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యాంగిల్లో చదువుతున్నాము. అదే ఫిజిక్స్ లో ఎట్లా చదువుతారు? అదే మెటీరియల్ ని మనము ఆటమ్స్ అంటే ఏంటి, అండ్ మెటీరియల్ ఏంటి, దాని కండిషన్ ఏంటి, వాట్ ఆర్ ద స్టేట్స్ ఆఫ్ ద మెటీరియల్, అదే మెటీరియల్ ని మనం ఇంకా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాలిక్యులర్ యాక్షన్స్ ఎట్లా అవుతున్నవి, సో ఏ మాలిక్యూల్స్ లేకపోతే ఏ ఆటమ్స్ తోటి ఏది రియాక్షన్ అవుతే, ఏ ఎలిమెంట్ తోటి ఏ ఎలిమెంట్ రియాక్షన్ అవుతే తదుపరి బై ప్రోడక్ట్ లేకపోతే అవుట్పుట్ వస్తుందని ఇట్లా చదువుతాం. ఓకే, సో నాట్ టేకింగ్ యూ ఇన్ టు ద టెక్నికాలిటీస్, economy is nothing but the production and distribution of the services in a particular place and all associated actions. సో దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అండ్ అసోసియేటెడ్ యాక్టివిటీస్, సో వాటిని మనం ఎకానమీలో చదువుతాము. సో ఏంటి అసోసియేటెడ్ యాక్షన్స్ యాక్టివిటీస్ అని అంటే? ఏదైనా కానివ్వండి, మనము పనిచేసేటువంటి లేబర్ గురించి మాట్లాడండి, లేకపోతే గవర్నమెంట్ విధించేటువంటి పన్ను గురించి మాట్లాడండి, లేకపోతే మార్కెట్లో మనకి ఇచ్చేటువంటి ఆఫర్స్ గురించి మాట్లాడండి, ధరలు పెరగడం గురించి, ధరలు తగ్గడం గురించి, ఇవన్నీ కూడా ఎకానమీలో వస్తాయి. సో ఇట్స్ ఒక మంచి సబ్జెక్టే, కాకపోతే దీన్ని కొంచెం సైంటిఫిక్గా కొంచెం లింక్ని మెయింటైన్ చేసుకుంటూ చదువుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో సమ్మరీ ఆఫ్ ద స్టేట్ ఎకానమీ. అయితే మనం ఈ ఎకానమిక్ పర్ఫార్మెన్స్ సరే చూద్దాం ఒకసారి. ఇది సమ్మరీ ఆఫ్ ద ఎకానమీ, దీని యొక్క అవుట్పుట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటి అనేది ఒక లిటిల్ బిట్ ఐడియా కోసం. సో ముందుగా చెప్పినట్లుగా మనకు ఎకానమీలో ఏం కనిపిస్తుంది అని అంటే వస్తువుల యొక్క ప్రొడక్షన్ అంటే ఉత్పాదన, మరియు వస్తువుల యొక్క పంపిణీ, వస్తువుల యొక్క వినియోగం, దీంట్లోనే వస్తువులు తయారు చేయడానికి వాడేటువంటి పెట్టుబడులు, తదితర అంశాలు మొత్తం కూడా దీంట్లో ఉంటాయి. ఓకే, సో వీటి యొక్క అన్నిటి యొక్క ఫలితంగా వినియోగం, పెట్టుబడులు, పంపిణీ, ఉత్పాదన, వీటి యొక్క అన్నిటి ఫలితంగా మనకి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది, ఎకానమిక్ అవుట్పుట్. సో ఆ అవుట్పుట్ని మనము లెక్క కట్టాలి, ఆ అవుట్పుట్ని మనము లెక్క కట్టాలి. సో ఆ లెక్క కట్టి మనము ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నటువంటి ఎకానమీ యొక్క స్టేటస్ని గురించి అర్థం చేసుకుంటాం. ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్న ఎకానమీ యొక్క స్టేటస్ని తీసుకుంటాం. సో ఈ లెక్క కట్టే విధానాన్నే మనము ఆదాయం రూపంలో లెక్క కడతాం. దీన్ని మనము ఆదాయం రూపంలో లెక్క కడతాం. సపోజ్ ఎకానమీని ఈ ఆదాయం రూపంలో లెక్క చేయడానికి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని డివైడ్ చేసినారు. ఓకే, ఆ ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ రంగాలుగా వీటిని డివైడ్ చేసినారు. సో దీంట్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, అండ్ ఇక్కడ పరిశ్రమలు, అండ్ ఇక్కడ థర్డ్ దీంట్లో సేవా రంగం. ఈ సేవా రంగాన్ని ఫర్దర్గా క్వీనరీ అండ్ క్వాటర్నరీ అండ్ క్వీనరీ సెక్టర్ కూడా డివైడ్ చేసినారు. సో దీంట్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, అండ్ ఈ క్వీనరీ సెక్టార్ని ఏమని డివైడ్ చేసినారు అని అంటే దీన్ని హై లెవెల్ డిసిజన్ మేకింగ్గా డివైడ్ చేసినారు. అంటే గవర్నమెంట్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని 5th సెక్టార్లో వస్తాయి. తర్వాత లాయర్స్, డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ల సర్వీస్ మొత్తం కూడా 4th సెక్టార్లో వస్తాయి. బట్ ఇది ఇండియాలో ఉన్నటువంటి క్లాసిఫికేషన్, మనము 3 సెక్టార్స్గానే డివైడ్ చేసి దీన్ని చదువుతున్నాం అన్నమాట. అయితే ప్రతి ఒక్క సెక్టార్లో 1, 2, 3, 4, 5 తీసుకుందాం మనం. సరే 5 వద్దు, 3 తీసుకుందాం, ఈ 2 నెగ్లెక్ట్ చేయండి. 1, 2, 3 ఈ అన్ని సెక్టార్ల యొక్క ఒక్కొక్క సెక్టార్కి అవుట్పుట్ ఉంటుంది, ఒక్కొక్క సెక్టార్కి
అవుట్పుట్ ఉంటుంది. సో అన్ని సెక్టార్ల యొక్క సమ్ చేస్తేనే మనకి ఎకానమీ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. ఎకానమీ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం తెలంగాణ ఎకానమీ గురించి చదువుతున్నాము. సో తెలంగాణ ఎకానమీ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు టిఎస్ ఎకానమీ ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టార్ ప్లస్ సెకండరీ సెక్టార్ ప్లస్ టెరిషరీ సెక్టార్. ఓకే, సో వీటన్నిటి యొక్క కలయికనే తెలంగాణ యొక్క ఎకానమీ. మరి ఏమని చూపిస్తాము తెలంగాణ ఎకానమీ యొక్క పొజిషన్ ఏంటి అని అంటే, మనము ద్రవ్య రూపంలో కొలుస్తాం అనమాట. ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతుల్ని, ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెయిన్గా ముఖ్యంగా మనము ద్రవ్య రూపంలో లేదా ద్రవ్య విలువలో కొలుస్తాము. సో ఇప్పుడు ఇది వ్యవసాయ రంగం. సో తెలంగాణ ఎకానమీ అంటే ఏంటి అంటే, మనం నార్మల్గా అనొచ్చు దాదాపుగా ఒక 400 మెట్రిక్ టన్స్ పండుతుంది పంట అని. సో రఫ్లీ చెప్తున్నా 400 మెట్రిక్ టన్ పండుతుంది అని అంటాం. తర్వాత సర్వీస్ సెక్టార్ ఏంటి అని అంటే, ఒక 5,000 మంది పని చేస్తారు అని అంటాం. మరి సేవా రంగం ఏంటి అని అంటే, దాదాపు ఒక 10 లక్షల మంది పని చేస్తున్నారు అని అంటాం. సో ఇట్లా చెప్తే మనకి కాంప్లికేట్ అవుతుంది అనమాట. అది ఎకానమీ చదవడానికి లేదా అది చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఏం చేస్తాం అని అంటే, ఈ 3 సెక్టార్ల యొక్క పని ఏదైతే ఉందో ఇన్పుట్, ఈ 3 సెక్టార్ల యొక్క పనికి మనము ద్రవ్య విలువలో లెక్క కడతాము. అండ్ ఆ మూడిటి యొక్క ద్రవ్య విలువల సమప్ చేస్తే మనకి టోటల్ ఎకానమీ యొక్క వాల్యూ వస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్లుగా ప్రాథమిక రంగం ఉంది. సో ప్రాథమిక రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఎకానమీకి అని అంటే 15.8%. తర్వాత ద్వితీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ 18.5%. తృతీయ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ 65.7%. అంటే తెలంగాణ యొక్క ఎకానమీ టిఎస్ ఎకానమీ 100 రూపాయలు సంపాదిస్తుంది. సో 100 రూపాయలు ఒక్కొక్క దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అని అంటే, ఇది ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్, ఇది సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్, ఇది టెర్షరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్. అంటే 100 రూపాయలలో 15.08 వ్యవసాయ రంగం సంపాదిస్తుంది. సో వ్యవసాయ రంగం సంపాదిస్తుందంటే అర్థం ఏంటి? దీంట్లో అవుతున్నటువంటి ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులకి వచ్చినటువంటి మానిటరీ వాల్యూ. అండ్ మరి పారిశ్రామిక రంగం ఎంత సంపాదిస్తుందంటే 18.5 రూపాయలు. సో దీంట్లో అవుతున్నటువంటి ఉత్పత్తులు, ఏం ఉత్పత్తులు అవుతాయి మనకి? వ్యవసాయ రంగంలో అయ్యేటువంటి ఉత్పత్తులు ఏంటి? ముఖ్యంగా ప్యాడీ, రైస్ కల్టివేషన్ చేస్తాము. దాని తర్వాత మిల్క్ ప్రొడక్షన్, ఫిషరీస్ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, అటువంటివి. మరి దీంట్లో పరిశ్రమల రంగంలో ఏం ఉత్పత్తులు అవుతున్నాయి? పరిశ్రమల రంగంలో కూడా మళ్ళీ రకరకాల రంగాలు ఉంటాయి. దాంట్లో ఆటోమొబైల్స్ ఉంటవి, ఎలక్ట్రిసిటీ ఉంటుంది. దాని తర్వాత సపోజ్ మనం వాడేటువంటి క్లోత్స్, అవన్నీ పరిశ్రమల్లో తయారయ్యేటివే కదా. సో వాటి యొక్క మానిటరీ వాల్యూ. అండ్ సేవా రంగంలో ఏం ఉత్పత్తులు అవుతాయి అంటే, ఇక్కడ సేవలు ఉత్పత్తి అవుతాయి. సేవా రంగంలో సేవలు ఉత్పత్తి అవుతాయి. సేవలు అంటే టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, తర్వాత తదితర అన్నిటి యొక్క సేవలు. సో సేవల నుంచి ఈ విధంగా ఈ 3 సెక్టార్ల యొక్క కలయికనే మనకి ఒక ఎకానమీ యొక్క ద్రవ్యత లేదా ఎకానమీ యొక్క ఆర్థిక విలువ అనేది మనకి కనిపిస్తుంది. దాన్ని మనము రూపాయల్లో లెక్క కడతాం అనమాట. సో ఇండియన్ కరెన్సీ ఏంటి అంటే రూపాయల్లో. సో రూపాయల్లో ద్రవ్య విలువని మొత్తము లెక్క కడతాము. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం అంటే, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాం. గ్రాస్ వాల్యూ యాడెడ్. సో దీన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాం. దీన్ని కూడా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని అంటాం. సో చాలా మంది ఏం చేస్తారు, జిఎస్డిపి ఈ స్టేట్ లెవెల్లో చదువుతున్న వాటి ఎస్ యాడ్ చేసుకుంటాము. ఇది జీవీఏ అంటే ఇక్కడ ఎస్ యాడ్ చేసుకుంటాం, జిఎస్విఏ. సో జిడిపి జిఎస్విఏ కలిపి వాడుతూ ఉంటారు, దానివల్ల చాలా కన్ఫ్యూజన్ అవుతారు. సో జిడిపి అండ్ జిఎస్విఏ నాట్ సేమ్. సో జిడిపి కంటైన్స్ జిఎస్విఏ. కేర్ఫుల్గా వినండి, జిఎస్విఏ అని అంటే జీవీఏ లేదా జిఎస్విఏ ఎస్ యాడ్ చేసుకోండి మీరు. సో జీవీఏ అంటే ఏంటి? ఒక సెక్టార్ యొక్క స్టడీ గురించి, ఒక సెక్టార్ యొక్క అధ్యయనాన్ని మనం జిఎస్విఏ ద్వారా చేస్తాం. అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్టార్ యొక్క ఎకానమిక్ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఆ మానిటరీ వాల్యూ, ఆ ద్రవ్య విలువ ఏదైతే ఉందో దాన్ని మనం జీవీఏలో కొలుస్తాము. సెకండరీ సెక్టార్ యొక్క జీవీఏ, దాన్ని జీవీఏలో కొలుస్తాము. టెర్షరీ సెక్టార్ని దాన్ని జీవీఏలో కొలుస్తాము.
సో ఇట్లా ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రత్యేక రంగం లేదా ఉపరంగం దాన్ని మనము జీవీఏలో కొలుస్తాము. ఒక ప్రత్యేకమైనటువంటి రంగం లేదా దాంట్లో ఉన్నటువంటి ఉపరంగం దాన్ని జీవీఏలో కొలుస్తాము. ఇప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద జీడిపి, రైట్? సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద జీడిపి. అంటే ఇప్పుడు జీడిపి అంటే మనం ఏమని అనుకోవచ్చు, జీడిపి ఈజ్ ఈక్వల్ టు ప్రైమరీ సెక్టర్ ప్లస్ సెకండరీ సెక్టర్ ప్లస్ టెర్షరీ సెక్టర్, వీటి యొక్క ద్రవ్య విలువ అని అనొచ్చు. వీటి యొక్క ద్రవ్య విలువ అని అనొచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, జిఎస్విఏ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్, జిఎస్విఏ ఆఫ్ ద సెకండరీ సెక్టర్, జిఎస్విఏ ఆఫ్ ద టెర్షరీ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు జిఎస్డిపి అని అంట. సో జిఎస్డిపి యొక్క డెఫినేషన్ చాలా మందికి తెలుసు. ఏంటి జిఎస్డిపి యొక్క డెఫినేషన్ అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉత్పత్తి అయినటువంటి తుది వస్తు సేవల ద్రవ్య విలువను మనం జిఎస్డిపి అంటాం. నిర్దిష్ట ప్రదేశం అంటే తెలంగాణ. ఉత్పత్తి అయిన తుది వస్తు సేవలు అంటే ప్రైమరీ సెక్టార్లో, సెకండరీ సెక్టార్లో, టెర్షరీ సెక్టార్లో ఉత్పత్తి అయినటువంటి అన్నిటి యొక్క ద్రవ్య విలువ దాన్నే మనము జిఎస్డిపి అని అంటాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనము ఇంట్లో చేసేటువంటి పనినే తీసుకుందాం. ఉదాహరణకి అన్నయ్య సంపాదించిన డబ్బులు, తర్వాత నాన్నగారు సంపాదించిన డబ్బులు, తర్వాత అక్కగారు సంపాదించిన డబ్బులు, తర్వాత అమ్మ సంపాదించినటువంటి డబ్బులు, వీటన్నిటిని కలిపి మనము మన ఇంటి మొత్తం యొక్క డబ్బులుగా చెప్పుకుంటాం, అంతే కదా. సో అట్లాగనే ఆర్థిక వ్యవస్థ యొక్క పూర్తి ఉత్పాదకత అంటే ఉత్పాదకత ఆఫ్ దీస్ 3 సెక్టార్స్, ఈ 3 సెక్టార్ల యొక్క ఉత్పాదకతను మనము ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పాదకతగా చెప్పుకుంటాము. సో దీని ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే, ఒక పాయింట్ నోట్ చేయండి, జిఎస్విఏ ద్వారా ఒక పర్టిక్యులర్ సెక్టార్ అంటే ఒక పర్టికులర్ అంటే ఖచ్చితమైన, సో ఒక పర్టికులర్ సెక్టార్ ఎట్లా పనిచేస్తుందో తెలుస్తుంది. అండ్ సెక్టార్కి మధ్యన పోలిక చేయడానికి ఈజీ అవుతుంది, ఏది ఎంత సంపాదన చేస్తుంది అనేది. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, మనము దీన్ని 10 అని అంటున్నాం, దీన్ని 18 అంటున్నాం, దీన్ని 65 అంటున్నాం. సో ఈ మూడింటి మధ్యన పోలిక జరగాలి కదా, ఎవరెవరు ఎంత తెస్తున్నారు అనేది, ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది కదా. సో అట్లాగా ఈ జిఎస్విఏ అనేది పనికొస్తుంది. మరి జిఎస్డిపి దేనికి పనికొస్తుంది అని అంటే, జిఎస్డిపి అనేది మనం రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం పోల్చడానికి జిఎస్డిపి అనేది పనికొస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం జిఎస్డిపిని లెక్క చేస్తాం. సో ఇది మొత్తము సమ్మరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ. సో దీంట్లో కేవలం జీడిపి గురించి మాత్రమే చదవం మనం. ఎకానమీ అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జీడిపి మాత్రమే ఉండదు, తదితర అంశాలు చాలా ఉంటవి. ఫిజికల్ డెఫిసిట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ గురించి ఉంటుంది, మనం తెచ్చుకునేటువంటి అప్పులు బారోయింగ్స్ ఉంటవి, అవన్నీ కూడా. సో ఎకానమీ ఒక పర్సన్ ఏంటి అని అంటే ఒక్కటే అంశాన్ని చెప్పి మనము చెప్తామా ఒక పర్సన్ గురించి? లేదు, దాంట్లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని గురించి మొత్తం కూడా మనం చూస్తాం. కాకపోతే ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ రెండు, ఒకటి సెక్టోరల్ ట్రెండ్స్ ఇచ్చినాడు, రెండోది పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి ఇచ్చినాడు. దేంట్లో? ఇంట్రొడక్షన్ లో. సో సమ్మరీలో ఇచ్చిన ఈ రెండింటి గురించి ఒకసారి చూపిస్తాను, చూడండి. ఆర్థిక వ్యవస్థలో సెక్టోరల్ ట్రెండ్స్ ఆర్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్స్ అని అంటే రంగం వారీగా కాంట్రిబ్యూషన్ అని అంటే కాంట్రిబ్యూషనే. తెలుగులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సహకారం, కాంట్రిబ్యూషన్ అంటే సహకారం. సో ఏ రంగం ఎంత సహకారం చేస్తుంది? సపోజ్ దీన్ని ఒక ఇంటితోటి పోల్చండి, అండ్ ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఆ ముగ్గురులో ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎంత సంపాదన చేస్తున్నారు అనే దాని గురించి చూడండి. లేకపోతే ఇది ఒక పెద్ద ఇల్లు, జాయింట్ ఫ్యామిలీ అనుకోండి. ఆ జాయింట్ ఫ్యామిలీలో ముగ్గురు చిన్న ఫ్యామిలీస్ ఉన్నాయని అనుకోండి. మళ్ళీ ఆ చిన్న ఫ్యామిలీలో ఇద్దరిద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు మీరు చూడండి. సో మూడుగా డివైడ్ చేస్తే, ఒకటి వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం, సేవా రంగం అని డివైడ్ చేసినాం. ఈ వ్యవసాయంలో మరి అనుబంధ రంగాలు కూడా ఉంటవి చాలా. ఓకే, సో దీంట్లో వ్యవసాయంలో ఇప్పుడు నేను 3 చిన్న కుటుంబాలు అన్నా.
సో 3 చిన్న కుటుంబాల్లో ఇదొక చిన్న కుటుంబం, ఇదొక చిన్న కుటుంబం, ఇదొక చిన్న కుటుంబం. ఎందుకు? మళ్ళీ ఆ కుటుంబాల్లో కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకటి వ్యవసాయం, అటవీ, చేపలు పట్టడం, దీంట్లో తయారీ, మైనింగ్ మరియు క్వారింగ్, ఐటీ, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం. సో ఇవి దీంట్లో ఉన్నవి అనమాట. 3 సెక్టార్లుగా మనం డివైడ్ చేస్తే ఆర్థిక వ్యవస్థని ఆ 3 సెక్టార్లో ఇవి ఉన్నవి. ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్. ప్రైమరీ సెక్టార్లో భాగం కానిది ఏది అని చెప్పేసి అడగొచ్చు. సెకండరీ సెక్టార్లో భాగం కానిది ఏది అని అడగొచ్చు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారంటే సేవా రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సేవా రంగము 65.7%, నేను ఇంతకుముందు మ్యాప్లో చూపించినట్లుగా, పై చార్ట్లో చూపించినట్లుగా. పారిశ్రామిక రంగము 18.5%. తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాలు 15.8%. సో దాని యొక్క జిఎస్విఏ ఎంత ప్రాథమిక రంగం అని అంటే అది ఇది. తర్వాత ద్వితీయ రంగం యొక్క జిఎస్విఏ ఇది. అండ్ తృతీయ రంగం యొక్క ఇది తృతీయ రంగం కాదు, ఫస్టే తృతీయ రంగం ఉంది. సేవా రంగం తృతీయ రంగం, పారిశ్రామిక రంగం ద్వితీయ రంగం, వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం. ఓకే, సో ఈ విధంగా 15.8, 18.5, 65.7%లో ఉందన్నమాట. సో ప్రాముఖ్యత ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థకు సేవల రంగం నిలకడగా అత్యధిక సహకారం చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న రంగం ఏది అని అంటే అది వ్యవసాయ రంగం. ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచైనా. ఒక ఎకానమిక్ థియరీ కూడా ఉంటుంది. ఆ థియరీని చూస్తే కూడా మనము ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్కి, తద్వారా తదుపరి టెర్షరీ సెక్టార్కి మైగ్రేషన్ అనేది జరుగుతుంది. అది కామన్. దాని తర్వాత ఇచ్చిన కాంపోనెంట్ తలసరి ఆదాయం గురించి. తలసరి ఆదాయము 1,24,104 రూపాయలు ఉంటే ఇప్పుడు 3,47,299. జస్ట్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో తలసరి ఆదాయంలో కూడా పెరుగుదల మీకు కనిపిస్తుంది ఈజీగా. 1,24,000 ఉంది తలసరి ఆదాయము, అదేమైంది ఇప్పుడు 3,47,299 రూపాయలు అయింది. అంటే పెరుగుదల ఉన్నట్టే కదా, క్లియర్గా. తర్వాత రుణాలు అంటే మనం తీసుకున్నటువంటి అప్పులు కూడా పెరిగినవి. 14-15 సంవత్సరంలో మాత్రం 72,000 ఉంటే 23-24 సంవత్సరానికి అది 6,71,000 పెరిగింది. అంటే జస్ట్ 72,000 ఎక్కడ, 6,71,000 ఎక్కడ అంటే 6 లక్షల కోట్లు పెరిగింది అనమాట. 6 లక్షల కోట్ల అప్పు పెరిగింది. ఎంత శాతం అంటే ఒకవేళ దాని శాతంలో క్యాలిక్యులేట్ చేస్తే 824.5%. 824.5% అప్పులు పెరగటం జరిగింది. అది కూడా ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. మరి వాస్తవానికి ఇక్కడ తలసరి ఆదాయం యొక్క కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే ప్రతి వ్యక్తి 3,47,000 సంపాదిస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మీరు యువత ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాబ్స్కి మీరు నిజంగా 3,47,000 సంపాదిస్తున్నారా? లేదు. అదే మాదిరిగా చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా 3,47,000 సంపాదిస్తున్నట్టే, ఎమ్మెల్యేలు కూడా 3,47,000 సంపాదిస్తున్నట్టే. కానీ ఇది కేవలము ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్య విలువ అంటే మొత్తం జిఎస్డిపిని అక్కడున్న టోటల్ పాపులేషన్ తోటి డివైడ్ చేస్తే వచ్చేటువంటి విలువ. ఒకవేళ మన దగ్గర అంబానీ కూడా ఉంటే అంబానీ కూడా 3,47,000 సంపాదిస్తున్నట్టే చూపిస్తుంది అనమాట. అంటే ఇది ఒక అంచనా అనమాట. అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేయాలి ఇంకా లేకపోతే ఎట్లా ఉంది అనేది చూపించడానికి ఇది ఒక అజంప్షన్, అంచనా మాత్రమే. ఇది ఒక అజంప్షన్ అంటే మనం ఊహాత్మకమైనటువంటి అంచనా మాత్రమే. అదే మాదిరిగా ఈ అప్పులు కూడా యాక్చువల్గా ఇవి మనం తీరుస్తామై తలసరి అప్పులు మనమేం తీర్చాం, కానీ మన మీదనే పడుతుంది. ఎందుకు? 72,000 కోట్లు ఉన్నటువంటి అప్పు ఇప్పుడు 6,71,000 అయింది. అంటే ఈ జీడిపిలో ఉన్నటువంటి డబ్బులన్నీ తలసరి ఆదాయంలో భాగం అయినప్పుడు మరి అప్పులన్నీ కూడా తలసరి అప్పు అవుతుంది కదా. అందుకే కేవలం 20,251 ఉన్నటువంటి అప్పు కాస్త 1,76,360కి పెరిగిపోయింది.
గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్క వ్యక్తి మీద ఎన్ని రేట్లు ఎక్కువైంది అని అంటే 8.7 రేట్లు అప్పు అనేది పెరిగింది. సో ఇదొక ఆందోళన అన్నమాట. ఎందుకు? అప్పులు పెరగటము, మనకి ఆదాయం లేకపోవటము, రుణాల మీద ఆధారపడటము, ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలుగుతుంది. సో స్థిరమైనటువంటి ఖర్చులు చేయకపోతే, ఖర్చులు మరియు ఆదాయానికి మధ్యలో సమతుల్యం ఏర్పాటు చేయకపోతే ప్రాబ్లం కెన్ బి సివియర్. మరి మీరు అడగవచ్చు, సార్ ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉందా మరి మన దగ్గర అప్పు తగ్గడానికంటే? నో పాసిబిలిటీ. ఆల్రెడీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అడిషన్ చేసింది. ఎట్లా? గత గవర్నమెంట్ 10,000 ఇస్తున్నటువంటి భరోసా, అది రైతు బంధు కాస్త 15,000 చేసినారు. గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 3,000 పెన్షన్ కాస్త ఇప్పుడు 4,000 అయింది. ఓకే, సో చాలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది. సో అప్పులు కూడా ఇంకా పెరుగుతాయి కానీ తగ్గేటువంటి అవకాశం లేదు. ఓకే, సో ఇది మన ఆర్థిక వ్యవస్థకి సంబంధించినది. సో మన ఈ జిఎస్డిపిని స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, జిఎస్డిపిని మనము స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి అని అంటాము. సో ఈ స్థూల రాష్ట్ర దేశీయ లేదా ప్రాంతీయ అని అనండి, దేశీయ లేదా ప్రాంతీయ వాట్ ఎవర్. సో జిడిపి అని అంటే యాక్చువల్గా స్థూల దేశీయ ఉత్పత్తి అని అంటాం, ఎందుకంటే ఇది దేశం కాబట్టి. సో రాష్ట్రం అనేది ప్రాంతం కాబట్టి ప్రాంతం అనే వర్డ్ యూజ్ చేయడం అప్రోప్రియేట్. ఎనీహౌ, ఇప్పుడు మరి యాక్చువల్గా రూపాయల్లో మనం లెక్క కడితే మొత్తం సంపాదన ఎంత? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ యొక్క సంపాదన మనం ఇంత అని అనుకున్నాం. ఎంత? ఇంత. 65.7%, 18.5%, 15.8% అని చదువు. బట్ యాక్చువల్గా రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా మనము. మరి ఈ మూడింటి యొక్క కలయిక ఎన్ని రూపాయలు సంపాదిస్తున్నాము మనము అంటే ఇక్కడ యాక్చువల్గా చెప్పుకున్నాము ఏమని? ఇన్ని లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి, అప్పులు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పుకున్నాం. ఎన్ని లక్షల కోట్లు? 6,71,000 కోట్లు అని చెప్పేసి అనుకున్నాం కదా. మరి అట్లాగనే ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం కూడా మనం చూస్తే సంపాదన ప్రస్తుత ధరల వద్ద జిడిపి ప్రతి సంవత్సరం దాదాపు 14.64 లక్షల కోట్లు. 14.64 లక్షల కోట్లు మన సంపాదన. ఓకే, అంటే ప్రైమరీ సెక్టార్ నుంచి, సెకండరీ సెక్టార్ నుంచి అండ్ టెర్షరీ సెక్టార్ నుంచి వచ్చే డబ్బు మొత్తం యొక్క విలువ ఎంత అంటే 14.64 లక్షల కోట్లు. సో 14.64 లక్షల కోట్లు అంటే ఇంకా మీరు క్యాల్కులేట్ చేసుకోండి మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు. సో దాంట్లో 15.8% అంటే ఎంత వస్తుంది? ఓకే, తర్వాత దీనికి ఇండస్ట్రియల్ సెక్టార్ 18.5% అంటే ఎంత వస్తుంది? 65.7% అంటే ఎంత వస్తుంది అనేది మీరు లైట్గా క్యాల్కులేట్ చేయవచ్చు. సో మరి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 11.9% పెరిగిందంట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము 11.9% పెరిగింది. అంటే దాదాపు 13 లక్షల కోట్లు ఉంది లాస్ట్ ఇయర్ ఇన్కమ్. సో ఈ ఇయర్ 1.5 లక్షల కోట్లు పెరిగింది. 1.5 లక్షల కోట్లు పెరిగింది, అంతే కదా. దాదాపు 11.9% పెరిగింది అని గుర్తుపెట్టుకోండి. తలసరి ఆదాయము ఇంత, మన జాతీయ తలసరి ఆదాయం ఇంత 1,83,000. నేషనల్ వైడ్గా, ఇండియా వైడ్గా చూస్తే 1,83,000. సో మరి జాతీయ స్థాయితోటి పోలిస్తే తెలంగాణది ఎంత ఉంది? 3,47,000. అంటే ఎంత డిఫరెన్స్ అంటే 1,64,000 డిఫరెన్స్. అంటే మనది ఎక్కువ అన్నమాట. జాతీయ స్థాయితోటి మనం పోలిస్తే తెలంగాణ యొక్క స్థాయి ఎక్కువ. సో ఇప్పుడు మనం అన్నాము ఏమని? ఆర్థిక వ్యవస్థ 11.9% పెరిగింది అని అన్నాం కదా. ఏమని అన్నాము? ఆర్థిక వ్యవస్థ 11.9% పెరిగింది. అంటే టిఎస్ ఎకానమీ 2022-23 సంవత్సరం నుండి 23-24 సంవత్సరానికి 11.9% పెరిగింది. అవునా? అంటే ఇప్పుడు దీంట్లో 3 రంగాలు ఉన్నవి, 1, 2, 3. మరి ఈ 3 రంగాల్లో కూడా పెరుగుదల తగ్గుదల ఉంటుంది కదా. సో మీరు దాన్ని కూడా గమనిస్తే వ్యవసాయ రంగం యొక్క పెరుగుదల 4.0%కి పెరిగింది.
పారిశ్రామిక రంగం కూడా 10.1%కి పెరిగింది. సేవా రంగము 14.6%కి పెరిగింది. రంగాల వారి యొక్క పెరుగుదల చూసుకుంటే 4.0% ప్రాథమిక రంగం, తర్వాత 10.1% ద్వితీయ రంగం, 14.6% తృతీయ రంగంలో పెరుగుదల జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే పూర్తి ఆర్థిక వ్యవస్థ 11.9%. 11.9% ఈ టిఎస్ ఎకానమీ పెరిగింది. ఓకే, సో ఈ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో జిఎస్విఏ వర్సెస్ జిడిపి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ కూడా చూడండి, దీంట్లో కూడా కొంచెం ద గ్రోస్ వాల్యూ యాడెడ్ ఇక్కడ చూడండి, తెలంగాణ జిఎస్విఏ సర్వీస్ సెక్టార్లో ఉంది. ఓకే, తెలంగాణ జిఎస్విఏ అనేది సర్వీస్ సెక్టార్లో ఉంది, అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్, అండ్ దెన్ ఇది. సో సెక్టార్ వైజ్ గా చెప్తున్నాడు అనమాట జిఎస్వి అనేది. ఓకే, కొంతమంది అంటారు మొత్తం జిఎస్విఏ అండ్ జిడిపి బోత్ మీన్ ద సేమ్ అని చెప్పేసి, జిఎస్డిపి బోత్ మీన్ ద సేమ్ అని అంటారు, కానీ కాదు. సో జిఎస్విఏ ఈస్ పార్ట్ ఆఫ్ జిడిపి, అంటే జిఎస్విఏ ఈస్ పార్ట్ ఆఫ్ ద జిఎస్డిపి. మళ్ళీ చెప్తున్నా, ఎస్ అనేది జస్ట్ మనం స్టేట్ గురించి చదువుతున్నాం కాబట్టి యాడ్ చేసుకుంటున్నాము. సో జీవిఏ అండ్ జిడిపి అన్న ఒకటే, అండ్ ఒకటే ఇన్ ద సెన్స్ నేషనల్ లెవెల్లో అయితే జీవిఏ అని చదువుతాము. ఓకే, నేషనల్ లెవెల్లో 3 రంగాల్ని కంపేర్ చేయడానికి జీవిఏ అని చదువుతాం. నేషనల్ ఎకానమీని చదవడానికి జీడిపి అని అంటాము. స్టేట్ లెవెల్లో రంగాల్ని కంపేర్ చేయడానికి ఎస్ యాడ్ చేసుకుంటాము. స్టేట్ ఎకానమీ చదవడానికి ఎస్ యాడ్ చేసుకుంటాం, అంతే. సో దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏమీ లేదు. సో ఒక రంగం గురించి చదివేదే జీవిఏ, తర్వాత ఆ రంగాలు అన్నిటినీ కలిపితేనే వచ్చేది జిడిపి. సో ఇవి అన్నమాట. సో దాని తర్వాత ఒక బేసిక్ ఫార్ములా కూడా పెట్టిన, జిడిపి అని అంటే జీవిఏ. జీవిఏలో ఉత్పత్తులు, అన్ని ఉత్పత్తులు అంటే ప్రాథమిక రంగం ఉత్పత్తులు, ద్వితీయ రంగం ఉత్పత్తులు, తృతీయ రంగం యొక్క ఉత్పత్తులు. ఓకే, సో జిడిపి క్యాల్కులేషన్ లో సబ్సిడీని యాడ్ చేయరు అనే ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇది జిడిపి యొక్క యాక్చువల్ ఫార్ములా, బేసిక్ ఫార్ములా అన్నమాట, జిడిపి యొక్క యాక్చువల్ ఫార్ములా. సో దీని అర్థం ఏంటి? జిడిపి అని అంటే ఒకటి వినియోగం, కన్జంప్షన్, అండ్ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, అండ్ జి అంటే గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, వ్యయం. ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ అని అంటే ఎగుమతులు, మైనస్ ఎం అంటే దిగుమతులు. సో ఇక్కడ మైనస్ అంటే మనము దిగుమతుల గురించి జీడిపిలో లెక్క కట్టాము. దిగుమతులు అని అంటే మనం వేరే దేశం నుంచి తెచ్చుకున్నటువంటి వస్తువులు. సో ఆ వస్తువులు మన దగ్గర తయారవ్వలేదు, సో దానికి సంబంధించిన శ్రమ మన దగ్గర జరగలేదు, దానికి సంబంధించిన పెట్టుబడి మన దగ్గర జరగలేదు, దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ మన దగ్గర జరగలేదు. కాబట్టి మనం దిగుమతులని జీడిపిలో క్యాల్కులేట్ చేయము. సో దిగుమతుల్ని ఏ కంట్రీ, సపోజ్ ఇప్పుడు ఎగుమతులు ఉన్నవి, ఎగుమతుల్ని క్యాల్కులేట్ చేస్తాం. ఎందుకంటే ఆ వస్తువుల యొక్క రా మెటీరియల్ మనవి, తయారు చేసిన వాళ్ళు మన వాళ్ళు, ఆర్ పీపుల్, తయారు చేసింది మన దగ్గర, కాబట్టి ఎగుమతుల్ని మనము లెక్క గట్టుకుంటాము. సో అట్లాగనే మన దిగుమతులు వేరే దేశం యొక్క ఎగుమతులు కదా, మన దిగుమతులు వేరే దేశం యొక్క ఎగుమతులు, అంటే వేరే వాళ్ళు ఎగుమతి చేస్తేనే మనం దిగుమతి, సో వాళ్ళు లెక్క కట్టుకుంటారు అక్కడ. సో ఇది జిడిపి యొక్క బేసిక్ ఫార్ములా, మేబీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అవి ఏమి అడగరు ఎగ్జామ్లో, బట్ ఇది బేసికే కాబట్టి కెన్ బి రిమెంబర్డ్. సో దీంట్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనం మొత్తం వస్తు సేవలు వాడటం కావచ్చు, ఓకే, తర్వాత ఆ వస్తు సేవల మీద వచ్చినటువంటి ద్రవ్య విలువ, దాన్ని మొత్తాన్ని మనము జిఎస్టిపిలో లెక్క కట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఇంకా చాలా టెక్నికాలిటీస్ ఉంటవి, వెరీ వెరీ టెక్నికల్ టాపిక్స్ ఇవి. యాక్చువల్లీ ఈ ఒక ఫార్ములాని బేస్ చేసుకుని మనం 10 క్లాసెస్ చెప్పవచ్చు, బట్ అవన్నీ నెసెసరీ. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, అంటే ఈ 3 రంగాల యొక్క ఎగ్జాంపుల్స్.
జిడిపి డెఫినేషన్, దాని తర్వాత ఈ ఒక చిన్న ఫార్ములా అండ్ దాని గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మన ఇంట్రొడక్షన్ సమ్మరీ క్లాస్. ఎకనామిక్స్ కాదు, మ్యాక్రో ఎకానమిక్ ట్రెండ్స్లో ఉన్నటువంటి ఇంట్రొడక్షన్ అండ్ కీ హైలైట్స్ క్లాస్ అనమాట. ఇంట్రొడక్షన్ కాదు, సమ్మరీ అండ్ హైలైట్స్కి సంబంధించిన క్లాస్. ఓకే, సో మీకు మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసు అని అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే కూడా అండర్స్టాండ్ ద వర్సెస్ మ్యాక్రో అండ్ మైక్రో ఆ రెండు కూడా నేర్చుకోండి విత్ ఎగ్జాంపుల్స్. సో అది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మొత్తం తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ నుంచి దాదాపు 100 మార్క్స్ అండ్ డెవలప్మెంట్ ఎకానమీ నుంచి 50 మార్క్స్కి గ్రూప్ 2లో సిలబస్ ఉంది కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫ్రమ్ ద బేసిక్స్ టు లిటిల్ బిట్ అడ్వాన్స్ థింగ్స్ వరకు నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, దీంట్లో ఎటువంటి ఇది లేదు. మీరు ఏ బుక్ చదివినా, తెలంగాణ ఎకానమీ కోసం మీరు ఏ బుక్ చదివినా కూడా వితౌట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మీరు ఏ బుక్ చదివినా అది ఇట్ మే గివ్ యూ 10 or 20 మార్క్స్. 20 మార్క్స్ కూడా వస్తాయి రావు నాకు డౌటే, ఎందుకంటే అప్డేట్ చేసుకోవాల్సినటువంటి థింగ్స్ దీంట్లో నుంచి చాలా ఉంటాయి కాబట్టి వాటిని అప్డేట్ చేసుకోవాలి. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి బుక్స్లో ఉన్న స్కీమ్స్ అవి దే మే బికమ్ అన్ఇంపార్టెంట్. ఎందుకు, గతంలో రాసిన వాళ్ళు ఎవరైనా ఎకానమిక్ అవుట్లుక్ని బేస్ చేసుకొని రాసినారు. సో 2023 ఎకానమిక్ అవుట్లుక్ లేదా 2022 ఎకానమిక్ అవుట్లుక్ని బేస్ చేసుకొని బుక్స్ రాసి ఉంటారు ఎవరైనా. సో ఇప్పుడు ఆ అవుట్లుక్కి ఈ అవుట్లుక్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు, గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి స్కీమ్ల పేర్లు మార్చేసినారు. ఇంతకుముందు కేసీఆర్ కిట్ అని అనేవాళ్ళు స్కీమ్ని, ఇప్పుడు ఎంసీహెచ్ స్కీమ్ అని అంటున్నారు. కాబట్టి అటువంటి సోర్స్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి బుక్స్ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. మరి ఏం చేయాలి సార్ అని అంటే సోషియో ఎకానమిక్ అవుట్లుక్ తోటి మీరు మీ దగ్గర ఉన్న బుక్ని అప్డేట్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఉన్న టాపిక్స్ని దాంట్లోకి కన్వర్ట్ అని అర్థం చేసుకొని అప్డేట్స్ ఉన్నవి రాసుకోవాలి. ఓకే, అటువంటి ప్రయత్నం చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. సో ఐ విల్ సీ యూ ఇన్ ద టుమారోస్ క్లాస్ with another lecture. Have a very nice time. Prepare ahead. See you in the next class. Bye bye.